హరి ఓం. ఈరోజు మహావాక్యాల్లో తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని చాందోగ్యోపనిషత్ సారం, అదే సామవేదంలో ఉంది. దాని గురించి తత్ అంటే ఆ పరబ్రహ్మము, త్వం అంటే నీవు, అసి అంటే అయితివి, ఆ శ్రేష్టమైన బ్రహ్మ పదార్థానివి నీవే అని ఈ తత్వమసి అనేటువంటి ఈ మంత్రం యొక్క అర్థమమ్మ. అయితే ఈ తత్వమసి అంటే అర్థాన్ని మనం కొంచెం వివరణగా చెప్పుకుంటే, మానవుడిగా జన్మించడము, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందాలి అనే కోరిక కలగడము, సద్గురువు లభించడము, ఈ మూడు దుర్లభమైన విషయాలు. ఇప్పుడు మనం మనుషులుగా జన్మించాం కదా, ఎంతమంది పుట్టలేదు, వాళ్ళందరికీ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందాలని కోరిక ఉన్న వాళ్ళేనా ఈ మనుషులందరూ? కాదు. కానీ అటువంటి కోరిక కలగడం, ఇంకా ఆ కోరిక అనుగుణమే సద్గురువు లభించడం, ఈ మూడు కూడా దుర్లభమైన విషయాలు. ఊరికే మనుషులుగా పుట్టిన వాళ్ళందరికీ ఇటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహం కలగదు. దుర్లభం, లభించే వస్తువు కాదది. మనిషిగా పుట్టడమే దుర్లభము. పుట్టిన కోట్ల మంది పుడుతున్నారు. ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి కాంక్ష కలగడం, పైగా దాన్ని అందించగలిగే గురువు లభించడం, ఈ మూడు కూడా చాలా దుర్లభమైన విషయాలు. వివేక చూడమని ఇదే చెప్తారు. భగవంతుని కృప వల్ల మాత్రమే ఇవి లభ్యమవుతాయి. నిజమైన భగవంతుని కృప ఎవరి మీద నిండుగా ఉంటుందో వారికి ఇవి మూడు సమకూరుతాయట. మనకి మరి మనిషిగా పుట్టిన ఆత్మజ్ఞానం కావాలని అనిపించకపోవచ్చు. ఒకవేళ ఆత్మజ్ఞానం కావాలని అనిపించిన సద్గురువు దొరకపోవచ్చు. అవి మూడు ఉన్నాయంటో ఇంకా వాడంత గొప్ప పుణ్యాత్ముడు ఎవడూ లేడు. అయితే లోకంలో గొప్ప కోట్ల ఆస్తులు సంపాదించుకోవడాలు, తర్వాత భోగభాగ్యాల్లో తూలుతూ ఉండాలు, మణిమాణిక్యాలు ధరిస్తూ ఉండడాలు, నలుగురు ఆహా ఓహో అంటుంటే మా అంత గొప్పవాళ్ళు లేరు అనుకుని జీవించడాలే గొప్ప అనుకుంటాం. లోపల అందరూ అంతే, మనుషులుగా పుట్టిన వాళ్ళందరూ కోరికలు అవే. కోట్లు సంపాదించడం, లేకపోతే నాయకత్వాలు, లేకపోతే ఏదో విజ్ఞానాలు, శాస్త్రజ్ఞానాలు నేర్చుకోవడాలు, దానిలో మళ్ళీ ప్రతి ఒక్క విషయంలోనూ ఒక్కొక్క ప్రత్యేకత సాధించిన వాడిగా పేరు పొందడం, అవే గొప్ప విషయాలుగా అందరూ భావిస్తారు. అదే భగవంతుడి కరుణ అనుకుంటారు అందరూ. కానీ నిజమైన భగవంతుని గొప్ప కరుణ ఏమిటి అంటే ఇవి మూడును. మానవుడిగా జన్మించడము, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందాలనే కోరిక కలగడము, సద్గురువు లభించడం. కోట్ల మందిలో ఏ కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. ఇదే నిజమైన భగవంతుని కృప అంటే లభ్యమవుతాయి. మానవ జన్మలో ప్రతి జీవి యొక్క అంతిమ లక్ష్యము తనను తాను తెలుసుకోవడం. అసలు వాడు మానవుడిగా పుట్టాడు అంటే అందుకే. అన్ని అదేంటి ఇదేంటి అదెక్కడ ఇదెక్కడ అప్పుడెప్పుడు ఎలా అన్నీ తెలుసుకుంటున్నావు కదా. ఎన్ని తెలుసుకున్నా నీవు ఏ సుఖాన్ని అయితే, ఆనందాన్ని అయితే పొందాలనుకుంటున్నావో దాన్ని పొందాలి అంటే తన్ను తాను తెలుసుకోవడమే అంతిమ లక్ష్యం. అసలు అన్నీ తెలుసుకోవాలని నేనెవరిని అన్నదాన్ని మనం తెలుసుకోవాలి. మనం నేనున్నాను, ఎవి తెలుసుకోవాలి, ఇది తెలుసుకున్నాను, అది తెలుసుకున్నాను, అది తెలుసు, ఇది తెలుసు, వాళ్ళలాగా వీళ్ళలాగా ఇలా ఇవి నేర్చుకున్నాను, అవి నేర్చుకున్నాను అని అన్ని అందరూ నేర్చుకోవచ్చు, అందరూ తెలుసుకోనవచ్చు, అందరూ సంపాదించుకోనవచ్చు. కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదు. మనిషిగా పుట్టిన వాడి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే తాను తెలుసుకోవడం. ఇవన్నీ తెలుసుకుంటున్నాను కదా, ఈ తెలుసుకుని అసలు నేనెవరు అనేటువంటి ఆసక్తి కలగడం గొప్ప విషయం. అయితే మానవ జన్మలో ప్రతి జీవి యొక్క అంతిమ లక్ష్యం తను తాను తెలుసుకోవడమే. అలా తెలుసుకోవాలి అని కూడా మనకి తెలియదు. అన్నీ తెలుసుకోవాలి, దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి కదా, లేకపోతే దుఃఖాలు ఎలా పోవాలో తెలుసుకోవాలి, సుఖాలు ఎలా రావాలో తెలుసుకోవాలి అనుకుంటామే తప్ప ఈ తెలుసుకునే నేనెవరో తెలుసుకోవాలి అని అనుకోం. గురువు దగ్గరికి వచ్చే వరకు అది తెలియదమ్మా మనకి. చదవచ్చు ఈ పుస్తకాలు తప్ప, ఇవి ఈ మహావాక్యాలు ఎవరికి తెలియదు, అందరికి తెలియదు, పబ్లిక్ గా బుక్స్ లో వచ్చేస్తున్నాయి తెలుసు. కానీ
దాని యొక్క అంతరార్థాన్ని మనకి మనం అన్వయం ఎలా చేసుకోవాలనేది మనకు తెలియదు. గురు గురు సన్నిధానంలోనే అది తెలుస్తుంది. ఆయన చెప్తేనే మనకు తెలుస్తుంది. ఇంకా ఆయన అంటారు, ఇది సరేలే ఇవన్నీ తెలుసుకో, ఇవన్నీ చేసుకో, కానీ చేసుకుని నువ్వెవరో అనేది నువ్వు తెలుసుకో. ఇదే అంతిమ లక్ష్యం. నువ్వు తెలుసుకుంటే ఇక నువ్వు తెలుసుకోవడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పుడు అప్పుడు అంటే పోనీ ఏమీ ఉండదు అంటే ఇంకా తెలుసుకోవాల్సింది అవసరం ఉండదు ఇక నీకు అని చెప్పడం ఒకటి, అన్నీ తెలుస్తాయి అని చెప్పడం ఒకటి. నన్ను నేను తెలుసుకోవడంలో ఇప్పుడు ఏవేవి తెలుసుకోవాలంటున్నావో ఒక్కొక్కటి విడివిడిగా తెలుసుకోవాలి కదా. శాస్త్రాన్ని మీరు ఈ లోకంలో కోటాను కోట్ల శాస్త్రాలు ఎన్నిటిని ఈ జీవిత కాలంలో మనం తెలుసుకోలేం కదా. కాబట్టి వేదాలు శాస్త్రాలు నేర్చుకుంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా ఇంకా ఆ శాస్త్రాలు మిగిలే ఉంటాయి మనకి. మరి ఎన్నాళ్ళని నేర్చుకుంటావు, ఎంతని నేర్చుకుంటావు? నేర్చుకోవడం పోయే లోపుగానే దేహం వెళ్ళిపోతుంది. మరి మరొక దేహం, ఆ దేశం కాలం పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. చేత ఇలా విడివిడిగా అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, అవి నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అనుకునే దానికంటే నిన్ను నువ్వు కనుక తెలుసుకుంటే సమస్తము తెలియబడతాయి. వేదాంగాలు సమస్త శాస్త్రాలు కూడా నీకు తెలియబడతాయి. కాబట్టి అన్నిటినీ తెలుసుకునే ప్రయత్నం మానేసి అన్నిటినీ తెలుసుకుని నిన్ను నువ్వు తెలుసుకో అని, ఈ తెలుసుకోవడానికి మూలమైన ఆధారమైన నిన్ను నువ్వు తెలుసుకోవాలనే ప్రేరణ ఇస్తారు గురుగారు. ఆ ఇస్తూ అయితే నన్ను నేను ఎలా తెలుసుకోవాలి అని శిష్యుడికి ప్రశ్న కలుగుతుంది. కాబట్టి అయితే నువ్వు ఈ దేహానివి కాదు, ఈ దేహంలో ఉండే పరమాత్మదే నీవై ఉన్నావు. దేహం అనే దేవాలయంలో స్వయం ప్రకాశమై దేహ మనోబుద్ధులను పనిచేయిస్తూ అన్నింటికీ సాక్షిగా ఉంటున్నది ఆ ఆత్మ చైతన్యమే, నా పరమాత్మే. ఇవన్నీ బాగా మనం చదివి విని 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 బాగా మనకి నానిపోయాయి మనకి. చేత ఈ దేహంలో ఉండే పరమాత్మవే నీవు అంటే పరమాత్ముడు మన దేహంలో ఉన్నాడు. ఆయన తెలుసుకోవడానికి శాస్త్రాల్లో ఇంకా ఎక్కడో ఇక్కడో కాదు, నువ్వు వెతకడం నీలోనే ఉన్నాడు. పైగా ఆ పరమాత్మ ఎవరో కాదు, నువ్వే. కాబట్టి ఈ దేహం అనే దేవాలయంలో స్వయం ప్రకాశమై దేహ మనోబుద్ధులను పనిచేయిస్తూ అన్నింటికీ సాక్షిగా ఉంటున్నది ఆత్మ చైతన్య శక్తియే. ఈ దేహం ఒక దేవాలయం, ఈ దేహం ఒక దేవాలయం. దేవాలయంలో తనకు తానే ప్రకాశిస్తూ తన ప్రకాశం వల్ల దేహేంద్రియ మనోబుద్ధులను పనిచేయిస్తూ అన్నింటికి మళ్ళీ దేహేంద్రియ మనోబుద్ధుల పనులన్నింటికీ సాక్షిగా ఉంటున్నది ఆ ఆత్మ చైతన్య శక్తియే. పరమాత్మ దేవుడే దేవాలయంలో ఉన్నాడు. ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? పరమ ప్రకాశమై అది కూడా స్వయంగా తాను ప్రకాశమై తన ప్రకాశంలో దేహ ఇంద్రియ మనోబుద్ధులను పనిచేయిస్తూ అంటే ఆ ప్రకాశ సన్నిధానాలు పనిచేస్తూ పైగా వాటి పనులన్నిటికీ సాక్షిగా ఉంటున్నవాడు ఆ పరమాత్మ చైతన్య శక్తే. ఆ శక్తి దేహమందే కాదు, సృష్టి అంతటా అణువణువున వ్యాపించి సమస్తానికి ఆధారంగా ఉంది. నీ ఒక్క దేహమందే కాదు, ప్రతి దేహము దేవాలయమే. అణువణువులోను ఆ మహా చైతన్య శక్తి, ఆ మహాప్రకాశ శక్తి వ్యాపించి అది సమస్తానికి ఆధారంగా ఉంది. ఆ ఆత్మ చైతన్య శక్తియే నేను. ఎందుకంటే విశ్వమంతా అణువున ప్రతి దేహం అనే దేవాలయంలోనూ మరి తాను వెలుగుతూ ఆ దేహ ఇంద్రియ మనోబుద్ధులకు చైతన్యాన్ని ఇస్తూ వ్యవహారం చేయిస్తూ వాటిలన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి ఆ దివ్య చైతన్య శక్తి ఏదో అదే పరమాత్ముడు. ఆ పరమాత్ముడు అనబడే ఆ చైతన్య శక్తి ఎవరో కాదు, నువ్వే. అదేమిటండి నేను ఎలా అవుతాను అనిపిస్తుంది మనకి. నువ్వెలా అవుతావు అంటే పరమాత్మ శక్తి ఇంత గొప్పది, ఇంతగా వ్యాపించి ఉంది. ఆ దివ్య శక్తి వలన ఈ విశ్వమంతా ప్రకాశిస్తూ చైతన్యవంతమై ఉంది అని నువ్వు తెలుసుకోగలుగుతున్నావంటే నువ్వు ఏమై ఉంటే తెలుసుకోగలుగుతావు?
ప్రకాశమై ఉంటాయి. నువ్వు కూడా పరమ ప్రకాశమై చైతన్యమై శక్తివై ఉన్నావు గనకనే ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నావు. చెబితే తెలియాలంటే తెలుసుకునేవాడు ఉండాలి కదమ్మా. అవును. తెలుసుకునేవాడు కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు కాదు, తెలివి. ఆ తెలివిలో తెలియబడేవి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు. కాబట్టి తెలుసుకునేడు ఎవడు? తెలివి, దృక్. అవునా? అదే ఆత్మ, అదే చైతన్యము. అది ఎవరో కాదు, ఆ శక్తియే నేను అనే భావన నీ మనస్సులో ఏ నిమిషమైతే స్థిరమైపోతుందో, గురువు చెప్పారు కదా మరి, మసి అది నీవై ఉన్నావు, ఆ పరమ ప్రకాశమైన చైతన్యము నీవై ఉన్నావు, ఆ పరమాత్ముడు నీవై ఉన్నావు, అయిపోయి ఉన్నావు నువ్వు. ఇప్పుడు నువ్వే కదా, అందరూ అదే. అంతే. తెలిసిన వాడదే, తెలియని వాడదే, అయ్యి ఉన్నావు. ఆ పరమ ప్రకాశమే నేను అని నువ్వు ఏ క్షణంలో తెలుసుకొని, ఆహా నేను ఇంతకాలం ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నేను అనుకున్నాను, నేను ఇది కాదు, ఆ పరమ ప్రకాశాన్ని అన్న భావన నీలో ఎప్పుడు స్థిరమైపోతుందో ఆ నిమిషంలో నువ్వు ముక్తుడవు. అంతే, జీవన్ముక్తుడవు. శరీరం జీవించి ఉంటుంది కానీ నువ్వు ముక్తుడవైపోతావు. నీకు గొప్ప సందేశాన్ని తత్వమసి అనేటువంటి మహావాక్యం మనకు అందిస్తుంది. నా వివరణలు చెప్తూ, ఇక అయితే మరి నేను ఆ పరమ చైతన్యాన్ని అయినా ఇప్పుడు ఈ దేహాన్ని నేను కాను అన్నప్పుడు క్రియాకలాపాలు ఎలాగా అంటే, జీవితంలో ప్రారంధ కర్మానుసారం భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, ధనము, భోజనము, రోగాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ వస్తున్నాయి. మరి ఇన్ని దేహాలు, ఏ దేహము ఒకదాని వలె ఒకటి ఉండడం లేదు. ఏ దేహపు వ్యవహారము ఒకదాని వలె ఒకటిలాగా ఉండడం లేదు. సుఖ దుఃఖాలు ఒకరిలా ఒకరికి ఉండడం లేదు. ఇష్టాయిష్టాలు ఒకరిగా ఉండడం లేదు. భార్యాభర్తలు, బంధుమిత్రులు ఒకరిలా ఒకరికి ఉండడం లేదు. మరి వస్తున్నాయి కదా. ఎందుచేత మరి అంతా పరమాత్ముడే నిండి ఉంటే ఈ రావడాలు ఏమిటి? వేరే వేరే దేహం ముందు వేరే వేరే వ్యవహార అనుభవాలు ఏమిటి అంటే, జీవితకాలంలో ప్రారంధ కర్మానుసారం ఎప్పుడైతే నేను ఆ చైతన్యాన్ని తెలియక అనేక జన్మలుగా మనం ఈ శరీరమే నేను అనుకుంటూ అహంకార మమకారాలతో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు ఇప్పుడు మనం ఈ వేరు వేరు రకాల అనుభవాలను పొందే ఈ జీవితాన్ని ప్రారంధము అంటారు. ప్రారంధమందు నీకు ఏది ఈ దేహంతో అనుభవింపబడి ఉండాలని ఉందో అదే ప్రారంధ కర్మ, దాని అనుభవసారం. కాబట్టి ఆ ప్రారంధ కర్మ ఏదైతే ఉందో అది దాని ప్రకారంగానే భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, ధనము, భోజనము, రోగాలు, దుఃఖాలు ఇవన్నీ ఇవన్నీ అందుకే వస్తున్నాయి. కాబట్టి మోక్షం పొందాలి అంటే స్వయం కృషితో పాటు భగవంతుడి అనుగ్రహం కావాలి. మోక్షం పొందాలి, అసలు మోక్షం పొందాలన్న కాంక్ష చాలా గొప్ప. ఇవన్నీ అందుకు వస్తున్నాయి, ప్రారంధ కర్మానుసారం ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనకి అనుభవంలో ఏం కావాలి? పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఆ పుట్టుక మొదలు మరణించే వరకు ఈ జీవిత కాలం అంటాం కదా, ఈ కాలంలో ఏది ఏది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా నా ప్రారంధానుసారం ఇవ్వబడాలో అవన్నీ వచ్చేస్తున్నాయి. అవునా? ఈ సంబంధ బాంధవ్యాలు, రిలేషన్స్ ఇవన్నీ కూడా అదే. అలాగే కష్టసుఖాలు, రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు ఇవన్నీ కూడా గతంలో ఉన్న వాసనలు కదా. గతంలో ఎవడు శత్రువో ఇప్పుడు వాడే మళ్ళీ నీకు శత్రువుగా ఉంటాడు. గతంలో ఎవడు మిత్రుడో వాడే మళ్ళీ మిత్రుడుగా ఉంటాడు. అంటే ఇవన్నీ గతంలో నువ్వు చేసినటువంటి కర్మల యొక్క అనుభవాన్ని మనం పొందడానికి వస్తున్నాయి. సరే, మనం ఎవరైతే ఈ నావారు నాది అనేటువంటి వాటిని అంటి పెట్టుకొని ఉన్నామో అప్పుడు ఆ కర్మలు చేస్తూ ఉంటాము. దాని ఫలితాలు మళ్ళీ మరుజన్మలో అనుభవించడానికి మళ్ళీ ఇంకొక దేహాన్ని తీసుకోవాలి.
ఉమ్. ముట్టుకుంటే తప్ప కర్మానుభవం కలగదు కదా. అదే. అనుభవించాలంటే మళ్ళీ దేహం కావాలి, ఉమ్. పరికరం ఉండాలి కదా, వండాలంటే గిన్నె కావాలన్నట్లు అదే. ఈ పరికరం ఉండాలి. మన ఈ పరికరమే నేను అనుకుని నాదనుకుని చేస్తూ ఉండడం వల్ల ఇంక ఈ పరికరపు లింక్ మనల్ని వదలడం లేదు. ఉమ్. ఉమ్. ఇది పుట్టిన మలాన్ని కదా ఇవన్నీ. అంతే. అంటే పోనీ ఉంటావా, ఉంటాంగా. మధ్యలో ఎన్ని ఎన్ని మార్పులు వస్తున్నాయి. ఉమ్. ఈ మార్పులన్నీ కూడా సర్వ సహజంగా శరీరానికి వచ్చేస్తుంటే అవన్నీ నేను అనుకుని నావనుకుని దీనికి ఎవరో కారణం అనుకుని దానికి అనుగుణంగా వ్యతిరేక అనుకూల క్రియలు చేస్తూ అని కర్మల్ని మూటగట్టుకుంటున్నావు. అవి మళ్ళీ రేపటి జన్మకు వచ్చేస్తాయి. ఎవరికి నువ్వు ఏది చేసావో దాన్ని పొందడానికి పుడతావు. మంచి చేస్తే మంచి పొందడానికి, చెడ్డ చేస్తే చెడ్డ పొందడానికి, ఆ రుణానుబంధాలు తీర్చుకోవడానికి. అవునా? ఇలా సాగుతోందయ్యా అనేక జన్మలుగా. ఈ జన్మ పరంపరలు ఇలా సాగుతున్నాయి. ముక్తి అంటే ఈ భావ పుట్టుక కదా, పుట్టడం వల్ల ఉన్నటువంటి కలిగించుకుని ఈ బంధాలు, ఈ భవ బంధాల నుంచి విముక్తి పొందడమే మోక్షం. ఇక నీకు భవబంధాలు లేకుండా, భారాలు లేకుండా ఉండడమే మోక్షం, విడుదల అని గురుదేవులు చెప్పారు. శాస్త్రం చెప్పింది. మనం కూడా ఆలోచించుస్తే అదే అనిపిస్తుంది. అవునా? రుజువులు సాక్ష్యాలు కూడా మన జీవితం చెప్పిస్తుంది మనకి. అవును. అందుచేత మరి ఇవన్నీ వస్తున్నాయంటే మరి నాకు ఒకలాగా, నా అన్నదమ్ములే ఉన్నాం, అక్క చెల్లెళ్ళే ఉన్నాం, నాకు ఒకలాగా, నా తమ్ముడికో నా అక్కకో నా చెల్లికో ఒకలాగా జీవితాలు, సంబంధ బాంధవ్యాలు, రాగద్వేషాలు, రోగాలు, యోగాలు, భోగాలు. మా అక్కలాగా నేను ఉన్నానా, నాలాగా నా చెల్లి ఉందా, నా తమ్ముడిలాగా మా అన్న ఉన్నాడా, మా అన్నలాగా మా తమ్ముడు ఉన్నాడా. అలాగే ఇల్లు వాకిళ్ళు, ఆస్తులు ఐశ్వర్యాలు, భోగాలు, భాగ్యాలు, సంబంధ బాంధవ్యాలు అసలు ఒకరికి సంబంధం లేకుండా ఉన్నాయి కదా ఒకరికి. అవును. మరి ఇదేమిటి, ఎందుకు ఈ బంధాల మధ్య మళ్ళీ వైవిధ్యాలు ఏమిటి అని ఆలోచిస్తే వారి వారి కర్మానుసారం ప్రారంభం ఉంది కాబట్టి ఒక చోట పుట్టి మళ్ళీ కర్మకు అనుగుణంగా ఎవరి చెట్టెట్టుకున్నాడు పోతున్నా. అంతేనా? అంతే. ఆలు బిడ్డలు వెంటరారన్నా, వెంటొస్తారా? రాదు. పక్షి జాలము చెట్టుపైనే చేరియుండును సంధ్య వేళ, పొద్దు పొడవగా పక్షులన్నీ విడిపోవును వేరు వేరుగా. ప్రస్తుతంలో ఒక తల్లిదండ్రులు పుట్టాం కాబట్టి అందరం ఒక గూట్లో ఉంటాం, ఒక కుండలో తిని పంచుకొని ఒక పక్క పంచుకొని వెతుకుతాం. ప్రారంధాలు పెరిగే కొద్దీ ఎవడి చెట్టు వాడిది, ఎవడి పుట్టవాడిది, ఎవడ కర్మ వాడిది, ఎవడి ఏడుపు వాడిది, ఎవడి భోగం వాడిది. మన ఇల్లు, మన తల్లిదండ్రులు అనేటువంటి చెట్టు మీద ఉన్నటువంటి పక్షులమైన మనమే చెట్టుకొకళం పుట్టకొకళం అయిపోతున్నాం కదా. అవును. మరి అయినా ఎందుకు ఆలోచన తెలియడం లేదు? ఏమో ఇవన్నీ మనకెందుకు, అందరూ అలాగే ఉన్నారు, మనం అలాగే ఉన్నాం. ఇదే మూఢత్వం. మనుషుడై పుట్టాక కూడా కడగవలసిన ప్రశ్న ఇది, కలగకపోవడమే. అది కలుగుతుందా? లేదు. మా తాతలు ముత్తాతలు గిత్తాతలు వాళ్ళ పక్కింటి వాళ్ళ తాతలు, ఆడ ముత్తాతలు అలాగే బతుకుతున్నారు అందరూ. మనం అలాగే ఉంటుంది. దానికి ఒక ప్రశ్న ఏమిటి అనుకుంటున్నాం. ఒక ప్రశ్న అన్నదే మనకు ఉండదు. కానీ గురువు చెప్తున్న బోధనలు వింటూ ఈ ప్రశ్నలు మనకి ఎందుకు రాలేదా అనుకుంటుంది కదా. కాబట్టి ప్రశ్నని కలిగించి ఆ ప్రశ్న యొక్క సమాధానాన్ని కూడా గురువు అందిస్తాడు. అప్పుడు మనకి వివేకం కలుగుతుంది. అవునా? అంచేత నువ్వు మరి ఈ భావబంధాల నుంచి మోక్షం పొందాలంటే స్వయం కృషితో పాటు భగవంతుని అనుగ్రహం కూడా కావాలి. అదే ఓహో సత్యం గురుదేవుడు ఇలా తెలియ చెప్పారు, ఇక నాకు వద్దమ్మా, అయ్యిందిక మళ్ళీ ఇప్పుడు పుట్టి ఇప్పుడు దాకా ఉన్నాం, ఏమిటి ఒరిగింది, రేపు మళ్ళీ చచ్చి ఏ కడుపులో పుడతామో తెలియదు, ఏ తల్లో ఏ తండ్రో తెలియదు. అలా పుట్టిన తర్వాత మళ్ళీ ఏవే ప్రారంభాలు ఎవరెవరితో ముడి పెడతాయో తెలియదు, ఎక్కడికి విసిరేస్తాయో తెలియదు. అంతే అంటే మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు చూసుకుంటే, మన అత్తమామలో చూసుకుంటే మరి వాళ్ళు ఏది ఇప్పుడు నాది 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 అనుకుని అల్లుకొని బతికారు కదా. మరి ఏమైపోయారు? మళ్ళీ ఎక్కడ పుట్టారో, మళ్ళీ అక్కడే ఎవడు ఏ తల్లిదండ్రులు, అక్కడే ఎవడు మొగుడో ఎవడు పెళ్ళామో,
అంటే దాని మీద కూడా ఇదే రాగం, ఇదే ద్వేషం, ఇదే ఆ, సంస్కారహీనమైన జీవితం. అవునా? నాకైతే సంస్కారహీనమైన జీవితాన్ని మాట్లాడాలనుంది ఈ విషయం మీద. అంతే. అంతకంటే చెప్పడానికి ఒక మాట లేదు. అదే జ్ఞానం లేకపోతే ఏమిటి ఇలా వెళ్ళిపోతున్నాయి ఈ జన్మ, మళ్ళీ పుడతానా, మళ్ళీ ఎక్కడ పుడతానరా దేవుడా, మళ్ళీ ఏ అమ్మకో ఏ అబ్బకో, ఎలాగ పుడతానో తెలియదు, ఈ మనిషిగానే పుడతానని తెలియదు, అక్కడ మళ్ళీ ఎవడన్నో ఎవడికెళ్ళో ఎవడక్కో ఏమిటో, మళ్ళీ ఎవడు మొగుడో ఎవడు పెళ్ళామో ఎవడి బిడ్డలో, మళ్ళీ వాళ్ళ కర్మల ప్రారంభాలు నాకు ముడి ఏమిటి లంపటం, వద్దు స్వామి అని మనకి పరిశీలన చేసుకుంటే వద్దు అనిపిస్తుంది. ఏ పరిశీలన లేకపోతే అసలు అలా అనుకోవాలని అనిపించదు. అలా వద్దు అని అనిపిస్తాడు గురువు నీ చేత. ఎందుకంటే దాని విలువ లేని తను, దానిలో హీనత్వం గురువు చెప్పేసరికి నాకు అర్థం అవుతాయి. అప్పుడు ఇలా ఇవ్వబడుతున్నాయి, బాబా నాకు ఇది వద్దు, ఇలా భావ బంధాలు వద్దు, పుట్టుకో వల్ల కలిగినటువంటి బంధాలు కదా, చావుతో తీరిపోయినా మరొక ఈ ప్రారంధాలు మళ్ళీ మరొక పుట్టుకని మరొక బంధాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ భావ బంధ చక్ర భ్రమణంలో నుంచి నేను బయటపడాలి అని ఆశించడమే మోక్షం కదా. ఆశిస్తే అది పడ్డమే మోక్షం. మరి ఆ మోక్షం నీకు కలగాలంటే నీకు స్వయం కృషి కావాలి, దాంతోపాటు భగవంతుని అనుగ్రహం కూడా కావాలి. అప్పుడు ఎవరు నువ్వు అడుగుతున్నారు, ఓహో భవబంధాల్లో ఉన్నావా నువ్వు, ఇవన్నీ కూడా నిన్ను మరి మోక్షానికి అడ్డగిస్తున్నాయా? నిజంగా భవబంధ కారకాలే. మరి ఇప్పుడు నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పుడాక చేసిన ప్రతి పనులు కూడా మరుజన్మకి మనం వేసుకున్నటువంటి బీజాలే. ఇప్పుడు నువ్వు మోక్షం అడుగుతున్నావు, ఇక నాకు విడుదల కావాలని అడుగుతున్నావు. మరి దానికోసం గురుదేవ మీ అనుగ్రహం కావాలి, భగవంతుడా మీ అనుగ్రహం కావాలి, ఈ భవబంధాలను నాకు నేనే దాటలేను, ఎలా దాటాలో మీరు నాకు నేర్పించండి అని అడుగుతున్నావు. అవునా? అని అడిగితే ఎప్పుడు గురువు అడుగుతారు, అవును ఇంతకీ ఇలా అడిగి నువ్వెవరివి, ఎవరు నువ్వు, నేను వాడినో నేను ఏదో చెప్తాం. కానీ గురువు అంటారు, అది నామము రూపమును, రూపానికి పెట్టిన పేరు అది, అంతే. ఆ పేరు నువ్వా కాదు, పేరు నువ్వు అనుకుంటున్నావు. ఇక ఆ పేరు ఎవరిది, పేరు నేను కాదు, రూపానికి పెట్టబడింది. ఇంకోటి ఎవరో, నువ్వే పెట్టుకున్నావంటే అది లేదు, ఎవరో ఈ రూపానికి ఒక పేరు పెట్టారు, కూర్చున్నావు అనుకుంటున్నావు నువ్వు. కాబట్టి ఈ నామము ఈ రూపము కలిపి కదా నేను అంటున్నావు. ఈ నామ రూపాలు నువ్వు కాదు, ఎవరో పెట్టింది నామము కదా. మరి ఈ రూపము నీకు నీ ప్రమేయం లేకుండానే ఇవ్వబడిన రూపము. నువ్వు తయారు చేసుకున్నావా? లేదు. అమ్మ బాబునా? కాదు. అనే కాదు, ఇవ్వబడింది రూపం, అంతే. పెట్టబడింది ఈ నామం. ఈ రెండిట్లో నీ ప్రమేయం ఏమన్నా ఉందా అసలు? మరి వాళ్ళెవడా చేసిన దానికి అది నేనని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి నువ్వు కాదు, ఈ నామరూపాలు నువ్వు కాదు, ఈ శరీరము మనస్సు నువ్వు కాదు. నామరూపాలతో కూడింది శరీరం కదా, శరీరం అని అంటారు కదా. ఎందుకంటే నశిస్తూ పోయేది నశించేది శరీరం, అంత దానికి శరీరం అని పేరు. అదే అంచేత అది నువ్వు కాదు. పుట్టిన క్షణం నుంచి నశిస్తోంది, అది ఇంకా పెరుగుతోంది అనుకుంటున్నావు, నశిస్తోంది. కాబట్టి దాని శరీరం అంటాం. ఆ శరీరం ఇది, ఈ ఆకారం, దీనిలో కూడా ఇది నేను అన్న భావన మనసు అలా మొదలైంది. ఇది నేను అన్న భావనతో మొదలైంది మనస్సు. మొదలయ్యాక ఇది నేను, అది నేను కాదు, వారు నా వారు, వీరు నా వారు కాదు, ఇది మంచి ఇది చెడ్డ అంటూ ఆ భావాలన్నీ కలిపి ఏర్పడినటువంటి ఆ భావనల కుప్పే మనస్సు. అదంతా భావాలే. అంత ముందు నువ్వు ఆ నామరూపాలు నువ్వు కావు కదా. అవును. ఆ నామరూపాలు నేను అన్న ఒక భావన చేరి
ఆ భావాలను ఇది నాది కాదనే అనేక భావాలతో ఏర్పడింది ఈ మనస్సు. అది నువ్వు కాదు. అది భావాలతో ఏర్పరచుకున్న ఒక మూట, అంతే. అదే మనస్సు. నామరూపాలు నువ్వు కాదు, నీది కాదు. ఈ భావాలు నువ్వు కాదు, నీది అయినా సరే నువ్వు నేను నాది అనుకుంటున్నావు. ఇప్పుడు ఏమిటి? నామరూపాలు నువ్వు కాదు, అలాగే ఈ నామరూపాలు నేను అని అనుకునే ఈ భావాలు నువ్వు కాదు. ఇప్పుడు నామరూపాలు నేను అనుకున్నావు గనక ఇదే నేను అన్న భావన, ఇది నాది కాదు అది నాది అనేటువంటి కొన్ని భావనలతో కూడి ఏర్పడింది మనస్సు. మనసు అతి స్పష్టంగా తెలుస్తుంది కదా. నీకు నామరూపాలతో ఉన్న శరీరము తెలుస్తుంది, ఇది నేను అది నేను ఇది కాదు అది కాదంటూ భావాల మూట అయిన మనస్సు తెలుస్తుంది. తెలుస్తుందా? తెలుస్తుంది. అవి రెండు చేత తెలియబడుతున్నాయి, అవి నువ్వు కాదు. అయితే మరి ఇవేమిటి గురుదేవా అంటే, ఈ రెండు భగవంతుడు నీకు ఇచ్చిన పరికరాలు. వ్యవహారం సాగాలి కదూ. ఎందుకు పుట్టిందో ఆ ప్రారంభ వ్యవహారాన్ని చేస్తూ ప్రారంభాన్ని అనుభవించడం కోసం ఇవ్వబడిన పరికరాలు అవి. ఈ భావాల మూటను, ఈ నామరూపాల మూటను. నామరూపాలనే పెద్ద మూటలో భావాలనే చిన్న మూట వేశారు కదా. లోపల ఉన్న మూట దీన్ని నెడుతుంటే పైన ఉన్న మూట కదులుతూ పనులు చేస్తుంది. భావాలు ఎలా ఉన్నాయి, నీ వ్యవహారాలు అలా ఉంటాయి. ఎవరు చెప్పక్కర్లేదు, నీ భావాల్లో ఉన్న మంచి చెడ్డలు ఎవరు చెప్పక్కర్లేదు, నీ క్రియలే చెప్తాయి. అవునా? మన భావాల్లో ప్యూరిటీ ఉంటే, మన భావాల్లో స్వచ్ఛత ఉంటే మన వ్యవహారాలు కూడా ప్యూర్ గా స్వచ్ఛంగా ఉంటాయి. అంతే. ఎవరు చెప్పాలి? అవునా? మనకు తెలుస్తుంది అంతే. అందుచేత ఇది అదిను, ఇది పైన ఉన్న మూట, అది లోపల ఉన్న మూటను. అవి రెండు నువ్వు కాదు, అవి రెండు భగవంతుడు నీకు ఇచ్చిన పరికరాలు. వీటిని ఉపయోగించుకొని ఇంతకు ముందంతా ఏం చేస్తావు? ఏవైతే ప్రారంభ రసాన్ని ఇవ్వబడ్డాయి అవి నేనే నావే అనుకుంటూ మళ్ళీ కొన్ని క్రియలు చేసి ఆ ఫలితాల కోసం మళ్ళీ పుడుతూ వచ్చావు. ఇప్పుడు నువ్వు మోక్షాన్ని కోరుతున్నావు కదా. అంటే గురువేమంటున్నారంటే, అవి రెండు కేవలం పరికరాలేను, అవి రెండు నేను కాదు అని ఈ రెండింటిని ఇప్పుడు కూడా ఉపయోగించుకోవాలి. అప్పుడేమో మళ్ళీ మరు జన్మలకి బీజాల కోసం వాడుకున్నావు. ఇప్పుడేమో అవే పరికరాలని నువ్వు ఉపయోగించుకోవాలి మోక్షానికి. ఇంతకు ముందు బంధానికి వాడుకున్నావమ్మా, అదే ఇప్పుడు మోక్షానికి వాడుకున్నావు అనుకోవట్లేదు. అది నువ్వు అయిపోయి చచ్చావు, అదే వచ్చింది గోల అని మళ్ళీ చచ్చేది వస్తుంది నీకు. ఇప్పుడు గురువుని మరి మోక్షం అడుగుతున్నావు కదా. ఇప్పుడు గురువు అంటున్నారు, మరి అవి రెండు నీకు ఇవ్వబడిన పరికరాలరా, ఇప్పుడు వీటిని ఉపయోగించుకొని జీవభావాన్ని వదలాలి. ఇప్పుడు జీవభావాన్ని వదిలించుకోవడానికి దేహాన్ని మనస్సుని వాడుకోవాలి. ముందు కలిగించుకోవడానికి వాడుకున్నారు, అదే ఇది ఉపయోగించుకుని జీవభావాన్ని వదిలిపెట్టాలి. ఎప్పుడైతే నేను జీవుడను, అంటే నేను ఒక వ్యక్తిని, నేను ఒక నామరూపములు కలిగిన వాడను, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, ఇలాగా నేనది నేనిది అన్న అనేక భావాలే కదా జీవభావము. ఇప్పుడు నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కాను, నేను ఈ జీవుడనేవాడిని కూడా కాను అని జీవభావాన్ని వదిలేసి ఇప్పుడు పరమాత్మ భావంలో స్థిరంగా ఉండాలి. ఎందుకంటే పరమాత్మ అంటే ఏంటి స్వామి, మరి మనకు తెలియదు కదా. అంటే జీవులందరిలోనూ పరమాత్మ ఆత్మ రూపంలో ఉన్నారని భగవద్గీత స్పష్టం చేసింది కదా. అందరిలోనూ, ఇంతకుముందు బిగినింగ్ లోనే చెప్పుకున్నాం కదా, అందరిలోనూ పరమాత్ముడు స్వయం ప్రకాశమే వెలుగొందుతున్నాడు చెప్పారు కదా. మరి ఈ దేహంలోనే కదా ఉన్నాడు. అవును. అందుచేత నువ్వు ఆ దేహంలో పరమాత్ముడున్నాడు, పరంజ్యోతి వెలుగుతున్నాడు, ఆ పరంజ్యోతి వెలుగులోనే ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ చైతన్యవంతాలే వ్యవహారాలు చేస్తున్నాయి. అంతే తప్ప ఆ పరమాత్మ యొక్క ఆ ప్రకాశము, ఆ శక్తి లేకపోతే ఇది పని చెయ్యలేవు అని తెలుసుకున్నావు కదా. ఇప్పుడు వెళ్ళాం కాబట్టి అది గుర్తుకో వస్తుంది. ముందుకెళ్తే అవేం గుర్తురావు, చీకటే. అవును, చీకటి అంటే అజ్ఞానం. ఏది సత్యం కాదో అదంతా సత్యం అనిపించుకునేటువంటి భ్రాంతి.
ఉమ్, ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగాం. ఓ నిజమే కదా, దివ్యంలో చెప్పారు కదా పరంజ్యోతి లోపల ప్రతి అణువణువులో నిండి ఉందని. అది మరి ఈ దేహంలో కూడా ఉంది కదా, అదే పరమాత్ముడు అని భగవద్గీత చెప్తోంది, మరి వేద శాస్త్రాలు చెప్తున్నాయి, గురువు కూడా చెప్తున్నారు. ఉమ్, అవునా? ఉమ్, జీవులందరిలోనూ ఉన్న ఆ పరమాత్మ ఈ జీవుడను ఈ దేహం నిమిషం నా ఎందు కూడా ఉన్నాడు కదా. ఉన్నాడు. అతడే ఆత్మ రూపమై స్వయం ప్రకాశమై చైతన్యమై శక్తై తెలివై వెలుగై ఉన్నాడు అని భగవద్గీత కూడా చెప్తుంది. అంటే ఏమిటనమాట, ఇప్పుడు భగవంతుడన్నా పరమాత్మన్నా బ్రహ్మమన్నా సద్గురువన్నా చైతన్యమన్నా ఎరుక అన్నా బిందువన్నా శక్తి అన్నా కుండలిని అన్నా ఒకటే ఒకటే ఒకటే, దానికి ఆ పేర్లు అంతే. ఉమ్, అదే ఉంది, అది ఉంది, అదొకటే. ఎరుకన్నా అదే, చైతన్యమన్నా అదే, తెలివన్నా అదే, జ్ఞానమన్నా అదే, పరబ్రహ్మమన్నా అదే, భగవంతుడన్నా అదే, పరమాత్మన్నా అందే అదే, శక్తి అన్నా అదే. అది ఉంది, ఉంది కాబట్టి ఇవన్నీ ఉన్నట్టు వ్యవహారం చేయగలుగుతున్నాయి. కాబట్టి ఉందని ఇప్పుడు ఒప్పుకున్నాం కదా. ఉమ్, ఒప్పుకున్నావా కనుక్కున్నావా? కనుక్కున్నాను. ఆ, నువ్వు ఒప్పుకునేది ఏమిటి? అదే. అందుకే నీలో ఉన్నటువంటి పరంజ్యోతి నువ్వు కనుక్కునేలాగా చేస్తాడు గురువు. అది ఉంది కదా, లేకపోతే ఇవి శవాలే కదా. ఉమ్, అది ఉంది కాబట్టి ఇవి ఇలాగ శివాలల్లే జీవిస్తున్నాయి అని చైతన్యవంతంగా అని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు నీవు ఆ పరంజ్యోతిని పొందడమే, తెలుసుకొని దానిలో నిలవడమే, ఈ దేహముని అనేటువంటి మోహం అనేటువంటి దాన్ని వదలాలి. ఇప్పుడు ఆ పరమ ప్రకాశమైన పరంజ్యోతిని మనం పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పట్టుకుని తిరిగాం కదమ్మా, ఉమ్, ఉమ్, డివైడ్ అయిందా? అయిందే. ఇప్పుడు దాన్ని పట్టుకోవాలి. ఉమ్, దాన్ని అనన్య శరణాగతి. అనన్య శరణి, ఇక దేనిని నేను నాదని అనుకోకుండా లోపల ఆ పరంజ్యోతే నాది అంతే, అంతకంటే నాదన్నది ఏదీ లేదు. నేను కూడా ఆ పరంజ్యోతిదే, ఆ పరమాత్మదే, అదే నాది, అదే నేను. కాబట్టి ఈ శరణాగతి నీకు అంతఃకరణ యందు శుద్ధి ఉన్నప్పుడే. అంతఃకరణ శుద్ధి అంటే ఈ బోధంతా వినడం చేత ఓహో ఇదేవి నేను పాద నిశ్చర నిశ్చయం కలిగి ఉండడమే అంతఃకరణ శుద్ధి. విన్నప్పుడు ఆహా ఓహో అని తర్వాత దాని మళ్ళీ నువ్వు మామూలుగా మోహంలో పడిపోయావు అనుకో, హలో అవ్వదు. అవ్వదు కదా. అది అంతఃకరణ శుద్ధి అంటే. అలాగ ఉన్నప్పుడు గురువు యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది. అప్పుడు నీ అంతరాత్మే నీకు సద్గురువు అయిపోతుంది. వెలుపల నుంచి ఈ శరీరం యొక్క, ఈ జగత్తు యొక్క, ఈ సంబంధ బాంధవ్యాల యొక్క అశాశ్వతత్వము, అనిత్యత్వము, క్షణభంగురత్వము నీకు గురువు బాహ్యంగా తెలియచేస్తారు. తెలియచేస్తూ నీ నిజస్వరూపము నీలో ఉన్న ఆ పరంజ్యోతే అని నీకు దారి చూపిస్తారు. దాన్ని పట్టుకొని నువ్వు ఎప్పుడైతే దాన్ని నా లోపల పరంజ్యోతి వెలుగుతోంది, చైతన్యం భగవంతుడు వెలుగుతున్నాడు, అతడి చైతన్య శక్తి వల్లనే జరుగుతుంది, అదే సత్యం, ఇవన్నీ అసత్యం, అనిత్యం, దుఃఖం అని గురుదేవులు చెప్పారు అని నువ్వు దాన్ని పట్టుకుంటూ ఉంటే నీ అంతరాత్మే నీకు ఇప్పుడు సద్గురువు అయిపోతుంది. ఈ వెలుపులో ఉన్నటువంటి గురువు చెప్పినటువంటి బోధ వల్ల ఆయన చెప్పిన మార్గం వెంట వెళ్ళి నీ అంతరాత్మ అయిన నిజ సద్గురువును పొందుతావు. ఇప్పుడు నీకు వెలుపల చెబుతున్నది కూడా నీకు దేహం నేనని తిరుగుతున్నావు గనక అతడు కూడా ఒక దేహము కలిగిన వాడి వలే ఉండి నిన్ను దేహం లోపల ఉన్న తన నిజ స్వరూపంలోకి లాక్కుంటాడు. వెలుపల ఉన్నవాడే లోపల ఉన్నాడు. అవును. వీడి బోధే వెలుపల రూపముతో చేసిన బోధే లోపల ఆ బోధ యొక్క స్వరూపమై ఉన్న పరమాత్మ. అవునా? అవును. అంచేత నీ అంతరాత్మే నీకు సద్గురు. ఇప్పుడు ఓహో నాయందు ఉన్న పరంజ్యోతే, అక్కడ వెళ్ళిపోయావు కదా, మరి దాని ఒళ్ళో పడిపోయావు. అంతరాత్మే సద్గురు. కానీ మరి
సాధన చేయవలసింది మీరే. మనమే చేయాలి దానికి సాధన. ఇదంతా తెలిసింది బుద్ధికి. మరి అంతఃకరణ శుద్ధికి మనం సాధన చేయాలి. ఎన్నో జన్మలుగా అవునవునని కదా సరిపెట్టుకున్నాము, కాదని సాధన చేయాలి. అందుకే సాధన ఎందుకండి అంటే ఇగో అనాత్మని తొలగించుకోవడానికి. ఏది నేను కాదో అది నేను అనుకున్నాను కదా మరి ఇంతకాలమును, దాన్ని తొలగించుకోవడానికి, త్రిగుణాలని తొలగించుకోవడానికి. మనకి 3 గుణాలు ఉన్నాయి. అసలు గుణాలను ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే మనం పొద్దున్న లేచిన వల్ల సాయంత్రం వరకు ఈ 3 గుణాలతోటే తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే తమో గుణంతో ఉన్నాం ఒక దేహమే నేను అనుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ, ఈ దేహ సంబంధీకుల గురించి ఆలోచిస్తూ, దేహ వ్యవహారాల గురించే తలుచుకుంటూ అలా 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 గడిపేస్తూ, ఏదో తినేస్తూ ఏదో నిద్రవుతూ మళ్ళీ తెల్లారి లేచిందన్నట్టు బతికే బ్రతుకు తమో గుణం. అలాగంటే మనం బతుకుతుంటే తమో గుణం బాగా ఉన్నట్లు. నేనింత గొప్పవాడిని, నేనంత గొప్పవాడిని, నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, నాకు ఈ శాస్త్రం తెలుసు, నాకు ఆ శాస్త్రం తెలుసు, అలాగే నాకు ఈ ఆస్తిపాస్తులు, నాకు ఈ ఐశ్వర్యాలు అన్న గుణం ఎక్కువగా ఉంటే అది రజోగుణం ఉన్నట్లు. ఇక ఏమో ఇవంతా ఎందుకో ఏమిటో నాకు తెలీదు, మా శాస్త్రము గురువులు చెప్తున్నారు ఆ పరమాత్ముడే సత్యమని, ఆ పరమాత్ముడు లేకపోతే ఏమీ లేదని, పరమాత్మ యొక్క దివ్యత్వమే సత్యమని చెబుతున్నారు. పరమాత్మ మీరెవరు, ఎక్కడున్నారు, నాకు ఎలా దొరుకుతారు, నేను మిమ్మల్ని ఎలా చేరుకోవాలనే భావనలతో, సత్వగుణం ఉన్నప్పుడు మనకు ఆ భావనలతో ఉంటారు. ఎవరైతే రోజు మొత్తంలో భగవంతుని భావనలతో, భగవంతుని కీర్తనతో, మరి పెద్దలు సూచించిన కీర్తనలు ఉన్నాయి కదా, కీర్తనతో, అర్చనలతో, పూజలతో, జపాలతో, ధ్యానాలతో ఎక్కువ గడుపుతుంటారు, వాళ్ళు సత్వగుణంతో ఉన్నట్లు. సత్వగుణ ప్రభావం వల్ల మనం ఆ పనులు ఎక్కువ చేస్తూ ఉంటాం. రజోగుణ ప్రభావం నేను నాదని అహంకరిస్తూ విర్రవీగుతూ బతుకుతూ, తమోగుణ ప్రభావం అసలు ఏంటో, ఎందుకు పుట్టామో, ఎందుకు పెరిగామో, ఉన్నాం పెరిగా తిన్నాం అలా బతికిస్తాం. ఈ 3 మనకి ఏవి ఆయా అనుభవాలు కలుగుతున్నప్పుడు మనం ఏ గుణంలో ఉన్నామో మనం గుర్తెరగాలి. ఏమిటిలాగా ఎద్దెల్లే ముద్దులే తెల్లారింది నిద్రపోయింది, ఈ ఇంటికి లెగుస్తున్నాం ఎందుకు పడుకుంటున్నాం అని జ్ఞానమే లేకుండా బతకడం, అది తమో గుణం బాగా ఉన్న వాళ్ళకి చాలా ప్రశ్నించుకోవాలని ఏదో లేసేయడం, ఏదో అనిపిస్తే ఏదో చేసేయడం. వెళ్ళిపోయింది రోజు, ఆయువు వెళ్ళిపోతుంది, తెలియడం లేదు, ఎలాగోలా కాలం గడిపేసుకోవడం, ఇది తమో గుణం. మనలో మనం చూసుకోవాలి, అలాగే అలాగున్న వారిని చూసి కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. అమ్మో ఇలా ఉండకూడదు అని. ఇలాగ 3 గుణాలని చక్కగా వివరించి మనకి భగవద్గీతలో చెప్పారు కదా. కాబట్టి గుణ విభజనలో ఈ గుణాలతో నేను అందరికీ 3 ఉంటాయమ్మా. అందరూ ఊరికే తమో గుణంతో ఉంటారు అనుకోకూడదు, అందరూ రజోగుణంతో ఉంటారు అనుకోకూడదు. 3 వాళ్ళు అలా పెరుగుతూ తరుగుతూ ఉంటాయి అన్నమాట. ఉంటాయి, లేకపోతే రజోగుణం లేకపోతే వ్యవహారమే లేదు. తమో గుణం కూడా ఉండాలి, ఎందుకంటే శరీరానికి అలసట కలిగినప్పుడు నిద్రించడం కోసం, విశ్రాంతి కోసం అది ఉండాలి. కానీ అవి ఉండవలసిన పాళ్ళ కంటే ఎక్కువ ఉంటే ఇంకా ఈ మోహం కలుగుతుంది. సత్వగుణం ఏం చేస్తుంటే ఈ రెండింటిని తగ్గించి సత్వరూపానికి నువ్వు చేరుకోవడానికి దారి చూపిస్తుంది. అందుచేత సత్వగుణాన్ని పెంచుకుంటూ పోవాలి. సత్వగుణం పెరిగే కొద్ది రజో తమో గుణాలు తరుగుతూ ఉంటాయి. అంచేత సత్వగుణం అందుకే చాతుర్మాస దీక్షలను ఇవన్నో పెట్టుకుని, పూర్వకాలంలో ఈ 4 నెలలు వర్షాకాలాలు కాబట్టి రైతులు కూడా పెద్దగా పనులవి చేసుకోవడం, పంట పనులు కూడా ఉండవు గనక అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ 4 నెలలు ఇంటి పట్టునే ఉండి చక్కగా ఒక సద్గురువుని, సత్పురుషుల్ని పిలిపించుకొని, ఒక ఊరులో ఒక పెద్ద ఎవరో ధనవంతుడు ఉంటే ఆయన పిలుచుకొచ్చి ఆ ఇంట్లో పెట్టుకొని, రండి మహానీయుడు వచ్చాడు, 2 పూట్ల రండి, ఇక్కడ పూజలు జరుగుతాయి, ఇక్కడ ప్రవచనాలు చెప్తున్నారు, ఇక్కడ పారాయణ చేస్తున్నారు, మీరు అందరూ రండి వచ్చి సేవించుకోండి అని చెప్పి ఆ ఊరు వారందరినీ పిలిచేవారు. ఎలాగ ఇంట్లో ఉండే వాళ్ళకి గౌరవ పనులు చేసుకుని స్వామివారు ఇచ్చారట, అక్కడ రోజు మరి పూజలు అవి జరుగుతున్నాయట, మనం కూడా వెళ్దాం, ప్రసాదం తీసుకుందాం, అలాగే మనం అంతో ఆ క్రియలకు దానం చేద్దాం, ధర్మం చేద్దాం. ఈ పుణ్యకార్యాలు చేసుకునే సమయం ఇదే కదా, దేహం కోసం, సంసారం కోసం, జీవితం కోసం మిగతా మరి 8 నెలలు గడుపుతున్నాం. ఇప్పుడు అలా గడపడానికి బాహ్య వాతావరణం కూడా అనుకూలంగా ఉండదు. ఈ అనుకూలంగా లేని ఈ వాతావరణాన్ని భగవద్భావనతో నింపుకోవడం కోసం చాతుర్మాస దీక్ష అని పెట్టి
ఈ 4 నెలలు మనల్ని భగవంతుడితో కట్టివేసే కార్యక్రమాలను పెడతారనమాట. ఉమ్. అలా అలా జరుగుతూ ఉండేది, ఇప్పుడు కూడా జరుగుతోంది. అవును. కావాలన్న వాళ్ళు లేరు అంచేత ఇప్పుడు మనం ఎక్కువ ఆశ్రమాలకి అది వెళ్ళాల్సిన సంవత్సరాలు కుదరదు కదా. అప్పటికి ఒక ఊర్లో ఉన్న ఒక మోతుబరి ఆయన ఏం చేసేవాడంటే ఇలాగా ఒక ఆమెను తీసుకొచ్చి పోషించుకోవాలి కదా, ఉమ్. సేవలు పని చేయాలి కదా. ఆయన అన్ని మనకు చెప్తూ ఉంటారు, ఆయన చెప్పిన పద్ధతిలో మనం చేస్తూ ఉంటాం. మనమే కాకుండా మన చుట్టుపక్కల వారిని, మన ఊర్లో ఉన్నటువంటి వారందరినీ పిలిచి ఇదిగో ఈ పారాయణ చేసుకోవాలి, ఈ ప్రొద్దుటే లేవండి, ఈ ధ్యానం చేసుకోండి, జపం చేసుకోండి, ఈ స్నానం చేసుకోండి, పూజ చేసుకోండి, ఇక్కడికి వచ్చి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొండి, అలాగే ఇక్కడికి వచ్చి పారాయణలు, భగవద్గీత పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ మొదలైన పారాయణలు చేసుకోండి, ఉన్న కాస్త కాలాన్ని భగవంతుడితో గడపండి. మళ్ళీ ఇంకా ప్రసాదం తిని వచ్చి విశ్రాంతికి మళ్ళీ సాయంత్రం కూడా చక్కగా మళ్ళీ విష్ణు పారాయణ, భగవద్గీత పారాయణ, ఇది ఒక సత్పురుషుని యొక్క ప్రవచనము వినండి, మళ్ళీ జపధ్యానాలతో నిద్రపోండి. ఈ రకంగా తమో రజో గుణాలతో ఉన్నటువంటి మాలిన్యము తొలగిపోవడానికి అవకాశం ఉండేటువంటి ప్రకృతి మనకు ప్రసాదించిన కాలము, పరమాత్ముడు ప్రసాదించిన సత్పురుషుడు మనకు సన్నిధానంలోకి వస్తారు. అలా చేసుకుంటూ పోతే రజోతమో గుణాలు తగ్గుతూ పోతాయి. ఈ నిష్ఠగా ఈ పని చెయ్యండి. అలా చేస్తేనే సాధన.